సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? మనం నిన్న మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ 80,000 వరకు అయితే వచ్చేసింది అని, అండ్ అదేవిధంగా మీరు కూడా చెప్పడం జరిగింది 81,000కి వెళ్ళినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు అని. ఈ రోజు బంగారం ధర రేట్ ఎలా ఉంది? ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్ తగ్గడానికి? ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్. ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఏదైనా వస్తువు పెరుగుతుంది కదా, అది షేర్ మార్కెట్లో షేర్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్ అయినా, లేదా మనం గోల్డ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి గోల్డ్ అయినా, ఆర్ ఈవెన్ సిల్వర్ ఫర్ దాట్ మ్యాటర్. అయితే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది గోల్డ్. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏదన్నా దారం ఉందనివ్వండి, ఏదైనా రబ్బర్ ఉండనివ్వండి చేతిలో, అది లాగుతూ ఉంటే లాగేటప్పుడు తెగే వరకు లాగారనుకోండి, ఏమవుతుంది? అది తెగుతుంది. సో ఇది ఏం జరిగిందంటే, అలాగే ఈ గోల్డ్ రైజ్ అండ్ ఫాల్లో కూడా రెండు ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫామ్ అవుతుందంటే, మరీ ఎక్కువగా పెరిగిన తర్వాత అక్కడ నుంచి ఏమవుతుందంటే సెల్లింగ్ అనేది మొదలవుతుంది. అది ఎందుకు? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ బాట్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక కాలంలో ఎలా ఉండేదంటే, మీకు సినిమా టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మనకు టికెట్ బుకింగ్ కౌంటర్లో ఒకవేళ చేయబెట్టిన తర్వాత కౌంటర్ క్లోజ్ అన్నాడు అనుకోండి, అప్పుడు వెళ్ళి మనం బ్లాక్లో కొంటాం. 100 రూపాయల టికెట్ 200 కొంటారు, మహా అంటే 150 రూపాయలు కొంటారు. సో ఈ ప్రైస్ కాకుండా 1000 రూపాయలు అని చెప్తే ఎవరైనా కొంటారా? లేదు. అక్కడ నుంచి సెల్లింగ్ అనేది వస్తుంది. సో వాడేం చేస్తాడు, టికెట్స్ ఉన్నవాడు అయ్యో ఎగ్జాక్ట్లీ కౌంటర్ను ఓపెన్ చేసుకోవాలి, లేదంటే బాబు 150 రూపాయలు కదా 120 రూపాయలు ఇచ్చాను తీసుకోను అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు గోల్డ్ ప్రైసెస్ మెల్లమెల్లగా డిమాండ్ తగ్గుతున్న కొద్దీ కిందికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అందరం కూడా డిసైడ్ అయిపోయాం కదా, మరీ ఎక్కువగా చెలరేగిపోతుందండి, దీన్ని మనం అఫోర్డ్ చేయలేం, ఇంకా వదిలేద్దాం అన్న మోడ్ కదా. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ప్రైసెస్ అనేది కూల్ ఆఫ్ అవుతాయి అనమాట. సో కానీ అది ఈ రోజుతో స్టార్ట్ అవుతుందా అంటే ఈవినింగ్ 5 to 9 చూడాలి. మన సీక్రెట్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది కదండి, ఎవ్రీడే ఈవినింగ్ మీరు 5 to 9 మధ్యలో ఎందుకు చూడాలి అంటే, లండన్లో స్టార్ట్ అవుతున్న గోల్డ్ బులియన్ మార్కెట్ మీకు ఈరోజు శుభవార్త ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీకు గోల్డ్ డాలర్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి డాలర్ అండ్ పౌండ్స్లో ఒకసారి అక్కడ లాస్ అనేది అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం మొదలైతే అప్పుడు గోల్డ్ ప్రైసెస్ అనేది సింక్ అవుతూ కిందికి వస్తుంది. కానీ ఇక్కడితో మళ్ళీ రోజు పడుతుందా అంటే కాదు, రోజు మాత్రం పడదు. ఎంతవరకు తగ్గుతుంది సార్ యావరేజ్? ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం హైస్ గుర్తుందా మీకు? 6 months బ్యాక్ ఒక హై చేసింది గోల్డ్ 75,300 చేంజ్. అక్కడ దాకా కిందికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 79,000 చేంజెస్ లో ఉంది స్పాట్ గోల్డ్ ప్రైస్. సో మళ్ళీ మీకు ఒకసారి 75,000 76,000 టచ్ చేయాల్సిందే. కానీ నేను మాత్రం ఎక్కువగా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక 1000 2000 మహా అంటే 1500 అలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మాత్రం వస్తుంది మీకు ఈ వారంలోనే. ఎందుకంటే నెక్స్ట్ వీక్లో మీకు దీపావళి, మళ్ళీ శుభముహూర్తం ఉంటుంది కాబట్టి మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ పుంజుకుంటాయి. సో లెట్ మీ షో యూ 24 క్యారెట్ గోల్డ్ ఇవాళ ఎంత ఉంది. సో చూడండి, ఈరోజు ఇన్ఫాక్ట్ నిన్న రేట్ మనం ఫస్ట్ మాట్లాడదాము. 79.42 ఉండింది నిన్న. ఈరోజు చూసుకుంటే 22 రూపాయలు పెరిగేసేసి 79.64. జస్ట్ 36 రూపాయలు చేంజ్ లేదట గోల్డ్ దగ్గర, లేదంటే 8,000కి పలికేది గోల్డ్ ప్రైస్. కానీ గోల్డ్ రియల్గా మీరు ఒకవేళ 22 క్యారెట్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఎలాంటి ప్రైస్ ఉందో అది కూడా మీరు తెలుసుకోవాలి. సో 72.80 ఉన్న నిన్నటి ప్రైస్ కాస్త ఈరోజు అది కూడా దాదాపు 20 రూపాయలు పెరిగేసేసి 7,300 పర్ గ్రామ్. అంటే మీరు దాదాపు 10 grams గోల్డ్ మాట్లాడితే 73,000 అది ఇవ్వాలి. దాంతోపాటు వాల్యూ అడిషన్, వేస్టేజ్, జిఎస్టీ, షోరూమ్ బ్రాండ్ వాల్యూ ఇవన్నీ కలుపుకొని వాడు మనల్ని ఉతికేస్తాడు. అప్పుడు 1,00,000 రూపాయలకి వెళ్తుంది అది. మనం ఒక తులం బంగారం చైన్ కొనాలన్నా, ఒక నెక్లెస్ కొనాలన్నా తులంలో ఏమొస్తుందండి? కనీసం 5 తులాలు కావాలి. 5 తులాలు అంటే 5 లక్షల రూపాయలు. సో అలా ఇన్వెస్ట్మెంట్లో మీరు తొందరపడేసేసి ఈ రేట్లో మాత్రం కాకుండా, ఇవాళ మండే రోజు మనం చెప్తున్నాము, బిఫోర్ దిస్ ఫ్రైడే మీకు కనీసం 1,500 రూపీస్ టు 2,000 రూపీస్ ఫాల్ ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటి? మీరు దాదాపు పర్ గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ 7,000 నుంచి 7,100 మధ్యలో మీరు తీసుకోవచ్చు. ఇది రికమెండేషన్ కాదు, మిమ్మల్ని నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను రెగ్యులర్గా కాబట్టి
మీకు అదొక ఐడియా వస్తుంది ఎలా మనం ఎప్పుడు కొనమంటారని చెప్పి ఐడియా మీకు, అందులో నేను మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ యూ రికమెండేషన్. నౌ కమింగ్ టు ది చార్ట్. సో గోల్డ్ ప్రియూలు ఎవరైతే ఉన్నారో చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్ ఫిజికల్గానే కొనకుండా అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేస్తున్నారండి. నేను ఇది చాలా రేర్గా విన్నాను. నేను వాళ్ళు ఏమన్నానంటే, సార్ దాదాపు ఒక 5-6 తులాలు మేము ఫిజికల్ గోల్డ్ కొన్నాం సార్, కానీ నేను కేజీ గోల్డ్ ఫ్యూచర్స్లో కొన్నాను సార్ అన్నారు. కేజీ గోల్డ్ కొన్నావా నాయన, ఎంత పెట్టావు బాబు అంటే, సార్ దానికి ఎంత ఉంటుంది సార్, మహా అంటే 5-6 లక్షలు ఒక స్పాన్ మార్జిన్ అమౌంట్ పెట్టాలి. అప్పుడు మీకు 1 kg గోల్డ్ విలువ 78 lakh రూపీస్. 78 లక్షల రూపాయల గోల్డ్ 5 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టేసి మీరు ఫ్యూచర్లో కొనుక్కోవచ్చు కేజీ బంగారం. ఈ విషయం తెలుసా? లేదు సార్. ఇది మనం ఉన్న ఘనత. మీరు అదే స్పాట్ మార్కెట్లో కేజీ బంగారం కొనాలి అనుకుంటే 78 లక్షలు ప్లస్ ట్యాక్సెస్ అంటే దాదాపు 1 కోటి రూపాయలు దాటిపోతుంది. నెట్గా పే చేయాల్సిందే మనకి. కరెక్ట్. ఫ్యూచర్స్ మార్కెట్లో అలా కాదండి. మీరు ఒక చిన్న స్పాన్ మార్జిన్ అనేది ఒకటి ఎక్స్చేంజ్ ప్రకారంగా రూల్ ఉంటుంది అనమాట. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మీకు ఒక కేజీ బంగారం కావాలి అనుకుంటే మీరు ఫిజికల్గా నిజమైన బంగారం కొనట్లేదు కాబట్టి ఎలక్ట్రానిక్ డిజిటల్ ఫామ్లో ఓన్లీ ఒక ప్రాఫిట్ వస్తుంది. 77,000 నుంచి 78,000కి వెళ్తే నాకు ఒక 1,000 రూపాయలు పెరిగింది అనుకోండి. 1,000 రూపాయలు పెరిగితే కేజీ బంగారం మీద ఎంత వస్తుంది తెలుసా ప్రాఫిట్? 100 రూపాయలు రైస్కి 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అంటే 1,000 రూపాయలు పెరిగిందంటే బంగారం మీకు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. సో 5 లక్షలు పెట్టి 1,00,000 రూపాయలు ప్రాఫిట్ అంటే 20% అండి బాబు. ఒక్క రోజులో, ఒక వారంలో, ఒక నెలలో కూడా మీకు వచ్చినా కానీ 20% ప్రాఫిట్ కదండి 5 లక్షలు పెట్టి. ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సింపుల్గా చెప్తా. దానికి కావాల్సింది ఏంటంటే మీరు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీరు అందులో మీ దగ్గర ఉన్న ఒక 5-6 లక్షలు ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అది మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని మెగా గోల్డ్ లాట్ అనేది మీరు బై చేసుకోవచ్చు. ఓకే, మరి అది కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి నేను ప్రొవైడ్ చేస్తా. ఐ కెన్ హెల్ప్ యూ విత్. ఓకే, చూస్తూనే ఉండండి, ఆ విషయం లాస్ట్లో చెప్తా. నా ఇప్పుడు మనం చార్ట్ గురించి చూద్దాము. సో చార్ట్స్లో మనం చూసుకుంటే శిరీష, ఇక్కడ ఏ ప్రైస్ అయితే ఎన్నో రోజుల ముందు పడిందో దట్ వాజ్ అరౌండ్ 74,800. అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ బంగారము 74,800లో కొనుక్కున్న వాళ్ళకి శుభవార్త ఏంటంటే ఈరోజు మీకు బంగారము కొత్త లైఫ్ టైమ్ హైస్లోకి వెళ్ళిపోయింది. 78,240, which is about more than 3,300 rupees. So that's like huge rise. దీన్నే అంటారు అంటే తక్కువ సమయంలో మీకు గోల్డ్ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఓవర్ బాట్ జోన్లో కంటే చాలా ఎక్కువ మంది ఎక్కువగా కొనుక్కున్నారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే అమ్మకాలు అనేది రెడీ అవుతుంది. మీరు రెడీ అయిపోండి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేర్చుకోండి. పెట్టుబడి పెట్టే ముందని చెప్తాను శిరీష. సో మరి మీరు అన్నారు సార్ దీని గురించి 5 లక్షలు మార్జిన్ పెట్టేసి మనం కేజీ బంగారం కొనుక్కోవచ్చు అని. అది ఎలా తెలుసుకోవచ్చు? దానికి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నారు. అది కూడా చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ డిమాట్ అకౌంట్ ఒక్కటి మనం క్లియర్గా ఓపెన్ చేయడం వల్ల మనం మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు ట్రేడింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అని వింటూ ఉన్నాం. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్న, ఒక మంచి ప్రాఫిటబుల్ వచ్చేలాగా, హై రిటర్న్స్ వచ్చేలాగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? గ్రేట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. మీకు ఎన్ని బిజినెసెస్ చేసినా కానీ నెలకి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక బట్టల షాప్ పెడతారండి. వేరే షాప్స్ చాలా ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎంతో బిజినెస్ చేస్తున్నారు. మీకు మోర్ దెన్ 2% or 5% కంటే ఎక్కువగా జనరల్గా ప్రాఫిట్ మీకు ప్రతి నెల రాదు. అది కూడా వస్తే మహా అన్నమాట. కానీ ఇక్కడ మీ అందరినీ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసి డబ్బులు పెట్టండి అని చెప్పి నేను మిమ్మల్ని రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది చేసేసేసి తెలియక బాధపడుతున్నారు, లాసులు అవుతున్నారు. సో ఫస్ట్ నేనేమంటానంటే ఒక స్కూల్కి వెళ్ళండి బాబు, ఎల్కేజీ చదవండి అని నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, లేదంటే మీ దగ్గర అంత టైం లేదనుకోండి, 1 గంట టైం స్పెండ్ చేయండి నాతో పర్సనల్గా, లేదా ఆన్లైన్లోన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మీరు ఒక్క కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎలా మనము దాదాపు ఈ 78 లక్షలు లేదా 80 లక్షలు పరుగుతున్న కేజీ బంగారాన్ని మనము ఒక చిన్న స్పాన్ మార్జిన్ అమౌంట్ పెట్టేసేసి మీరు ఎలా ముందుకెళ్ళచ్చు, ఎలా దీన్ని మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్లో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోవడానికి కోసం మాత్రమే నా దగ్గర రండి. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు గైడ్ చేస్తాను. మీకున్నాయా అప్పులు తీసుకున్నారా 5 లక్షలు, అదే అప్పులు తీసుకోకుండా సొంత డబ్బుతో ఎలా ట్రేడ్ చేయాలో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ డీటెయిల్స్ కోసం ఇమ్మీడియట్గా కాల్ చేయండి. లేట్ చేస్తే సీట్స్ మాత్రం లిమిటెడ్గా ఉంటాయి.
అవసరమైతే కాల్ చేయండి ఇమీడియట్గా. అండ్ దీపావళి స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, ఒక బోనస్ ఆఫర్ ఉంది. నెక్స్ట్ వీకే దీపావళి, సో మిస్ కాకండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.